హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నిన్న శుక్రవారం వ్లాగ్ అనమాట. శుక్రవారం పొద్దున్న ఇంటి దగ్గర పూజ, అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే నిన్న అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఈరోజు వీడియోలో అమ్మవారి దర్శనంతో పాటు గుడి మొత్తం కూడా అయితే పెట్టానన్నమాట. మొత్తం అయితే చూడండి. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే కొత్తిమీర టమాటా పప్పు అయితే చేశానమాట. ఇంకా ఫస్ట్ అయితే ఒక అరకప్ వరకు కందిపప్పు అయితే తీసుకుని నీట్గా అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో వేస్తాం కదా, ఇట్లా టమాటా పప్పు అలా చేసుకున్నప్పుడు కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు వేసుకుంటే దాంతోపాటు ఉడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ కడిగిన కందిపప్పులు అయితే టమాటాలు 3 తీసుకున్నాను. అలాగే కొత్తిమీర ఒక చిన్న కట్ అయితే వేసేసాను అనమాట. వేసి ఇంకా కొద్దిగా పసుపు, 2 స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం మెంతులు అనమాట. మెంతులు వేసుకుంటే పప్పులో కానీ సాంబార్లో కానీ బాగుంటుంది. పులుపు తిన్నప్పుడు మెంతులు తింటే మంచిదన్నమాట. అందుకని మెంతులు, కొంచెం నూనె వేసుకున్నాను. నూనె వేసుకుంటే పప్పు అనేది స్టవ్ మొత్తం చింది కుక్కర్లోంచి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. కంపల్సరీ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి మొన్న చామదుంపల కర్రీ అయితే చేశాను. ఇంకా పెద్ద పెద్ద దుంపలు అనమాట, ఒక 4 అయితే ఉంచేసాను కర్రీకి ఎక్కువైపోద్దని. ఇంకా 4టిని ఏం చేస్తాం కర్రీ అని చెప్పేసి ఫ్రై చేద్దామని అయితే ఉడకపెట్టేసి పీల్ తీసి పెట్టేశాను. ఇంకా వీటికి ఏం చేశానంటే కొంచెం ఉప్పు, అలాగే కారము, కొంచెం గరం మసాలా వేసేసి పట్టించేస్తాను అనమాట ఫ్రై చేయడానికి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసింది. ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చామగడ్డ ఫ్రై చేయడానికి అయితే ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకా ఈరోజు టిఫిన్ అయితే దోశ అనమాట. దోశలోకి చట్నీ చేయడానికి ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. రెండిట్లో అయితే నూనె అయితే వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈరోజు అయితే పచ్చిమిర్చి లేవన్నమాట, అందుకే పప్పులో కూడా వేయలేదు. ఇంకా చట్నీ వచ్చేసి ఎండుమిరపకాయలతో చేస్తున్నాను అనమాట. ఇంకా చామగడ్డ ఫ్రై కోసం అయితే నూనె వేసుకున్నాను కదా, అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసుకుని ఇందాక మసాలా పెట్టించాను కదా, ఆ చామగడ్డ ముక్కలను అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇది సిమ్లో పెట్టేసి చట్నీ కోసం అయితే పల్లీలు వేసాను, అవి వేగిపోయినాయి. తర్వాత ఇందులో కొద్దిగా ఎండుమిరపకాయలు ఒక 4, అలాగే కొంచెం పుట్నాలు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఎందుకంటే తాలింపులో కన్నా ఇందులో వేసేసామంటే మనం ఇండైరెక్ట్గా తినేస్తామన్నమాట, తెలీదు. అందుకని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేస్తూ ఉంటాను చట్నీలో వేసేసి ఇంకా అవి కూడా అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఈ చామగడ్డ ఫ్రై అయ్యేలోపు ఇంకా ఇవైతే అయిపోయినాయి. ఒక 2 నిమిషాలు అయితే చల్లారి పెట్టుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి. ఇంకా చల్లారిన తర్వాత చట్నీకి అయితే పప్పులన్నీ వేయించేసి చల్లారి పెట్టాను కాసేపు. స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకా దీన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని చట్నీని అయితే గ్రైండ్ చేస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చామగడ్డ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకా ఒక్కసారి అలాగా కదిపేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ ప్యాన్ అయితే పక్కకు పెట్టేసుకొని దోశలు అయితే వేయడానికి అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైము 8 అయిపోతూ ఉంది. ఇంకా టిఫిన్ కోసం అయితే ఫాస్ట్గా దోశ అయితే వేసేస్తున్నాను. ప్యాన్ ఎలా ఉన్నా సరే ఒక ఉల్లిపాయ రుద్దామంటే దోశ అలా లేచి రావాల్సిందే అనమాట. కంపల్సరీ ఒక ఉల్లిపాయ అయితే రుద్దేసుకొని దోశ అయితే వేసేసుకోవడమే అనమాట. ఇలా అయితే మనకి అతుక్కుపోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం అయిపోతుంది అనమాట. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఇంకా మా చిన్నోడైతే వాటర్ బాటిల్స్ పట్టుకుంటున్నాడు. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసి, చట్నీ కోసం పల్లీలు వేయించాను కదా, అదే ప్యాన్లో పోపు అయితే రెడీ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కుక్కర్ తీసేసి పప్పును ఒకసారి మెదిపేసుకుని, ఇందాక చింతపండు అయితే వేయలేదనమాట, చింతపండు రసం తీసింది ఉంది. అది కొంచెం చింతపండు రసము అలాగే ఉప్పు వేసుకుని ఒకసారి మెదిపేసుకుని స్టవ్ మీద అయితే ఒక ఉడుకు రానిస్తానమాట. ఎందుకంటే పులుసు తర్వాత వేసాను కాబట్టి. ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకుని ఇంకా పోపు వేసేసి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేశాను, స్నాక్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ చేసుకోవడం కోసం అయితే ఇంకా ఈరోజు నైవేద్యం అయితే రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. కానీ
బెల్లంతో చేశాను. చాలా బాగుంది. అచ్చు టెంపుల్‌లో మనకి ప్రసాదం ఇస్తారు కదా! సేమ్ ఆ టేస్ట్ అయితే వచ్చిందనమాట. నేను ఎప్పుడు షుగర్‌తోనే చేస్తాను. ఫస్ట్ టైం బెల్లంతో చేశాననమాట. నిజంగా చాలా బాగా కుదిరింది. ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో, ఇంకా ప్యాన్‌లో వచ్చేసి పావు కప్పు నెయ్యేసుకున్నాను. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్‌గా ఉంటుంది. నేనైతే పావు కప్పు వేసాననమాట ఫస్ట్. దాంట్లో కొద్దిగా జీడిపప్పులేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదే నెయ్యిలో ఇంకా రవ్వొచ్చేసి ఒక కప్పు తీసుకున్నాననమాట. ఇది పావు కేజీ ఉంటుంది. ఏదైనా ఒక కప్పుతో మెజర్‌మెంట్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందనమాట. ఈ కప్పుతో అయితే తీసుకున్నాను. ఒక కప్పు రవ్వని పావు కప్పు నెయ్యిలో వేసేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటున్నాననమాట. స్టవ్ అయితే సిమ్‌లో పెట్టుకున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు మనం చన్నీళ్ళు అందులో వేసుకునే కన్నా మనం పక్కన నీళ్లు కాచుకుని వేసుకుంటే రవ్వ బాగా ఉడికి భలే బాగుంటుంది. సో, దీనికోసమైతే వేరే గిన్నెలో నేను ఒక కప్పు రవ్వ కదా 4 కప్పుల వరకు అయితే నీళ్లు తీసుకున్నాననమాట. ఇంకో కప్ అయినా కూడా వేసుకోవచ్చు. చాలా జారుగా ఉంటుంది. నేనైతే 4 కప్పులైతే వేస్తున్నాను. వేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే వెలిగించుకుని ఇందులో కొంచెం కుంకుమ పువ్వు, అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనమాట. ఫుడ్ కలరు ఇష్టం లేదు అనుకుంటే మనం ఎక్కువ కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఫ్లేవర్ నచ్చితే బాగా ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను. నెక్స్ట్ ఈ నీళ్ళని బాగా తెరలు కాగనివ్వాలన్నమాట. బాగా సౌండ్ వస్తూ పొంగులు వచ్చే వరకు నీళ్ళైతే కాచుకోవాలి. ఇంకా ఈలోపు రవ్వనైతే మంచిగా దోరగా కొంచెం కలర్ వచ్చి కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మనకి వాసన బాగా వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే వాటర్ని యాడ్ చేసేసుకోవడమే అనమాట. ఇంక ఇక్కడ చూసారా సౌండ్ వస్తుంది, వాటరు బాగా పొంగుతూ ఉందన్నమాట. ఇక్కడ రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళని ఈ రవ్వలో అయితే పోసేసుకోవడమే. మనం గరిటతో తిప్పుతూ ఏమీ ఫస్ట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రవ్వ నెయ్యిలో ఫ్రై అయ్యింది కాబట్టి ఉండలైతే ఏం కట్టదనమాట. సో, డైరెక్ట్గా వాటర్ వేసేసుకుని ఇంకా ఇప్పుడైతే కలుపుతూ ఉంటే రవ్వ ఉడికి దగ్గరకైతే వస్తుంది చక్కగా. ఇప్పుడు ఈ టైంలో మనం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బెల్లమే తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల పంచదార అయితే వేస్తున్నాను అనమాట. ఒక కప్పు బెల్లం వేసి మళ్ళీ ఇంకొక పావు కప్పు వరకు అయితే వేసాను అనమాట. మొత్తం 1.25 కప్పు బెల్లము వేసాను. మంచి కలర్ వచ్చింది బెల్లం వేయటం వల్ల. నెక్స్ట్ కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని సిమ్లో పెట్టేసుకుని బెల్లం తొందరగా కరగదు కదా, సో అందుకని సిమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని ఆ గిన్నెలోకి మాత్రం కొన్ని పైన డెకరేట్ చేసుకోవడానికి అయితే ఉంచుకున్నాను. వేసేసుకుని బాగా కలిపేసుకుంటే మొత్తం కలిసి కరిగిపోయి బెల్లం కూడా మంచి కలరు టెక్స్చర్తో రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది అనమాట. నేను పచ్చకర్పూరం మిస్ చేశాను, కొంచెం వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. సో, ఈ బెల్లం వచ్చేసి అంత నలకలు కానీ ఏం లేదు, అందుకని నేను కరగబెట్టలేదనమాట. సో, డైరెక్ట్గా అయితే వేసేసాను. నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ టచ్గా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. సో, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుని ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించాను కదా, వాటిని గిన్నెలోకి కొంచెం సర్దుకొని దానిపైన అయితే కేసరిని అయితే పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు బౌల్ని ఇలా తిప్పి పెట్టినప్పుడు ఆ పప్పులన్నీ చక్కగా కేసరికి అతుక్కుపోయి చాలా బాగా వస్తుంది. సో, ఇంకా దేవుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజ అయితే చేసుకోవడమే అనమాట. సో, ప్లేట్లో అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. చాలా బాగుంది చూడడానికి. నిజంగా టెంపుల్లో ఉండే పొంగల్ అలాగైతే అనిపించింది అనమాట నాకు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడిగా దేవుడికైతే నివేదన చేయకూడదు, కొంచెంసేపు పక్కన పెట్టుకొని ఈలో పూజ అయితే చేసేసుకున్నాను నేను. ఇంకా పూజ అంతా రెడీ చేసుకున్న తర్వాత నైవేద్యం అయితే పెట్టేసుకుని దీపారాధన అయితే ఇంటి దగ్గర చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుని గుమ్మం దగ్గర రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ ఇట్లా నీళ్లు వేసి పెట్టుకుంటే చాలా మంచిది. సో, పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే దీపారాధన చేసుకున్న తర్వాత గుడికైతే వెళ్ళాను అనమాట. సో, ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:45 అలా అయ్యింది. ఇంకా మొత్తం పూజ అంతా అయ్యేసరికి ఇంకా ఈసారి వచ్చేసి 7వ శుక్రవారం అనమాట. ఈ వారం కూడా నిమ్మకాయలతో అయితే దీపారాధన అయితే చేశాను గుళ్ళో. అమ్మవారి గుడి చాలా బాగుంటుంది. పేరు పేరున అందరికీ కూడా అర్చన చేస్తారనమాట. సో, గుడి మొత్తం అయితే షూట్ చేశాను. వీడియోలో అమ్మవారికి హారతి ఇవ్వడం అంతా కూడా ఉందన్నమాట.
అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారికి లాస్ట్గా 12కి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత అన్నపూర్ణ మాత శ్లోకాన్ని అయితే మొత్తం చదివిన తర్వాత గుడిలో ప్రతి శుక్రవారం కూడా అన్నప్రసాదం అయితే ఇస్తారనమాట. సో నేను కూడా నిన్న ఇంకా పూజ చేసుకున్న తర్వాత అక్కడే తినేసి అయితే వచ్చాను. సో గుడి మొత్తం వీడియో అయితే ఇదనమాట. ఇలాంటి మంచి వీడియోస్ అండ్ అలాగే వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.